నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జలమే జీవనం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. దేవదాస్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు. ఏపీలో వరుస బస్సు ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్, మంత్రుల కీలక సమీక్ష. కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి, చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు. రాజధాని అమరావతి రావడం మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు. అవే 2.0 మొబైల్ యాప్ లాంచ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జల సంరక్షణపై ప్రజలు చైతన్యం కలిగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థలో జల వనరుల స్థిరత్వంపై ఒకరోజు వర్క్ షాప్ ను కానూరు ఏపీఎస్ ఐఆర్టీ భవనంలో ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమే జీవం, జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని, భవిష్యత్ తరాల కోసం నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భూమి మీద మనిషికి అవసరమయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉందని, ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకునే విధంగా ప్రజల్లో చైతన్యం రావాల్సిందన్నారు. నీరు లేకపోతే మానవుడే ఉండదన్న అక్షర సత్యాన్ని గ్రహించి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. నీరు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి బాగుంటుందని, ప్రజల జీవన విధానం కూడా మెరుగుపడుతుందన్నారు. జల వనరుల శాఖ నీటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు చేపట్టి భూగర్భ జలాలు పెరిగే విధంగా కృషి చేయాలన్నారు. ఈ వర్క్ షాప్ లో ప్రత్యేక కార్యదర్శి శశి భూషణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. Chronically drought-prone area, Annamaya district through convergent and basin-based water conservation, and made the district record in the groundwater rise of 8.59 meters in 5 months, revival of 962 minor irrigation tanks, and recharge of 20,000 defunct borewells, and had a combined economic impact across various sectors of rural and urban economy. On this occasion, I would like to extend my heartfelt congratulations, and as you have become the trailblazer to all of us, Shri Nishant Kumarji, we wholeheartedly congratulate you. And I also extend my warm greetings and sincere appreciation to all other dignitaries, domain experts, scientists and professors from National Environmental Engineering Research Institute, National Institute of Hydrology, IIT Tirupati, Andhra University, National Ground Water Department and State Ground Water Department, and state government officials from various departments, and all esteemed participants present in this workshop. The reason we have initiated this workshop, long back when we are a few weeks back when we are having a meeting with Principal Secretary Sri Bhushanji. So we want to explore how to increase the groundwater level, and that's how from that discussion only this workshop emerged out. ఆదాయం మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో దేవదాస్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. తాడేపల్లిలో దేవదాస్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ శ్రావంతి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. శాంతి ఇంటితో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లలో కూడా సోదాలు చేయనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. శాఖలోని అసిస్టెంట్ కమిషనర్ గా వర్క్ చేసిన కలిగిరి శాంతి గారి మీద కేసు కట్టడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తులు కూడగట్టారని చెప్పి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు కట్టి దాని మీద సెర్చ్ వారెంట్స్ తీసుకొని శాంతి గారి ఇల్లు, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు, వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి ఇళ్ళ మీద సోదాలు చేయడం జరుగుతుంది. ఈ సోదాల్లోని వచ్చిన ఫుల్ అండ్ ఫైనల్ రిజల్ట్ మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్చెస్ చెప్తాము. యాజ్ ఆఫ్ నౌ సర్చెస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఆల్రెడీ గుర్తించిన వాటి మీదే మేము కేసు కట్టడం జరిగింది. అవి ఇప్పుడు మేము మళ్ళీ వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి ఇప్పుడు సర్చెస్ చేసినప్పుడు ఇంకేదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే అది బై ద ఎండ్ ఆఫ్ టుడే మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్.
ఈ తనిఖీల్లో ఎంతమంది పాల్గొన్నారు, ఎవరు? ఈ తనిఖీల్లో 2 డిఎస్పీలు, 4 ఇన్స్పెక్టర్స్, 2 ఎస్ఐలు, 3 ఎస్ఐలు, ఒక 25 మంది స్టాఫ్ ఉంటారు. పోలీస్ కానిస్టేబుల్స్, హెచ్సీస్, ఏఎస్ఐస్ అందరూ కలిపి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాల ఘటనలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు. గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలకు గల కారణాలను అధికారులు మంత్రులకు వివరించారు. ముఖ్యంగా డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగం, సాంకేతిక లోపాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఫిట్నెస్ లేని వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడవద్దని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో ప్రమాదాల నివారణకు కఠినమైన యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ యుగేందర్ పై దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని కానిస్టేబుల్ యుగేందర్ కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడికి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో ఏఆర్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. అక్రమ రవాణా వ్యవహారంపై ఫిర్యాదు చేశారన్న నెపంతో తన భర్త యుగేందర్ పై వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్లు అతని భార్య చంద్రకళ ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని, తన భర్తపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని చంద్రకళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సార్, నా పేరు చంద్రకళ. నేను యుగంధర్ కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ని చెప్తున్నాను. సార్, నా భర్త మీద 4వ తేదీ ఉదయం 8 గంటలకి అన్నూరు అంటే కార్వేటి నగరం మండలం అన్నూరు క్రాస్ రోడ్ వద్ద హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నం చేసింది ఆదాము, ప్రవీణు, భాగ్యరాజు వాళ్ళతో పాటు కొంతమంది అనుచరులు. వీళ్ళంతా కలిసి అతన్ని చంపబోయారు. అతను తప్పించుకొని పారిపోతున్నా కూడా వాళ్ళు వదలకుండా పట్టుకొనేసి అతన్ని బాగా గాయపరిచి వెనకాల వీపు పైన రాడ్డుతో కొట్టడం జరిగింది. అతను తప్పించుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ వాహనంతో వెనకాల నుంచి కూడా స్కూటీని గుద్ది అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. తర్వాత అక్కడి నుంచి జనాలు రావడంతో అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఒకవేళ అతనికి మామూలుగా ఎవరూ లేని సమయం అయి ఉంటే అతను ప్రాణాలతోనూ స్పృహ తప్పిపోయి పడిపోయి ఉన్నాడు. అతన్ని మేము ఆసుపత్రిలో కార్వేటి నగరంలో చేర్పించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి రోయాకు తీసుకెళ్లడం జరిగింది. ఇంత దౌర్జన్యంగా పట్టపగలి అతని మీద హత్యాయత్నం చేస్తే అతని మీద ఇంతవరకు ఎలాంటి విచారణ జరిపించలేదు. అతనికి ఏ విధమైన శిక్షలు విధించలేదు. పైగా మా మీదే తప్పుడు మమ్మల్నే కొట్టేసి మమ్మల్ని ఆసుపత్రి పాలు చేసి తర్వాత మా మీద తప్పుడు కేసు లంచం తీసుకున్నట్లుగా. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్దత కల్పించి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఈ సందర్భంగా ఎకో పార్క్ నందు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారి ఆధ్వర్యంలో వాకర్స్ పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అమరావతి చట్టబద్దతను స్వాగతిస్తూ మన రాజధాని అమరావతికి చట్టబద్దత రావడానికి కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ లకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం రాత్రి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, మంగళగిరి పట్టణ ప్రజల తరఫున మేమందరం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ అమరావతి చట్టబద్ధత కల్పించడానికి ముఖ్య కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే మంత్రివర్యులు మాన్యశ్రీ నారా లోకేష్ గారికి మరియు ఇతర ప్రముఖులకు మంగళగిరి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రానికి అమరావతిగా నామకరణం చేసుకున్నాము. ఆ యొక్క నామకరణాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి
మనకి అమరావతిగా గజెట్ బుక్లో మన యొక్క రాష్ట్రం పేరును చేర్చి వాళ్ళు మనకి అమరావతి గుర్తింపు తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మంగళగిరి పట్టణ ప్రజల తరపున మా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి కేంద్ర ప్రభుత్వాన్ని. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు కార్యక్రమాలను పక్క ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యము జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నామని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలన్నారు. టీడీకో ఇల్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడ ఆలస్యం కాకూడదన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, లబ్ధిదారులు సంతోషం వ్యక్తమవుతుందన్నారు. అమరావతిని పట్టి పీడించిన రాజకీయ గ్రహణం వీడిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రాజధాని విషయంలో వైసీపీ కుతంత్రాలకు ఫుల్ స్టాప్ పడిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. రాజధాని విషయంగా మావిగాన్ పేరుతో వైసీపీ కొత్త డ్రామా ఆడుతున్నట్లు ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డినని ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైకాపా దాడి పత్రిక స్వేచ్ఛను కాలరాయడమేనని ఆయన పేర్కొన్నారు. ఆమోదం పొందినటువంటి ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2026కు నిన్న గౌరవ రాష్ట్రపతి వర్యులు తన సమ్మతి తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నిన్న భారత్ గెజెట్లో ప్రచురించడం జరిగింది. ఏదైనా ఒక చట్టం పార్లమెంట్లో చేసిన తర్వాత ఆ చట్టాన్ని గౌరవ రాష్ట్రపతి గారు తన సమ్మతి తెలియజేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం భారత్ గెజెట్లో ప్రచురిస్తుంది. భారత్ గెజెట్లో ప్రచురించిన అప్పటి నుంచి కూడా ఆ చట్టం అమల్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 గెజెట్లో ప్రచురించబడంతో అమలు రావడం జరిగింది. తద్వారా ఈ చట్టం ద్వారా చూసినప్పుడు 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ ఈ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అమరావతి ప్రాంతం వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 చెప్పిన ఏరియా అంతా కూడా, అంటే సిఆర్డిఏ పరిధిలోని ఏరియా అంతా కూడా అమరావతిలో కలుస్తుంది. కాబట్టి 2024 జూన్ 2వ తేదీ నుంచి మన రాష్ట్ర రాజధాని అమరావతి అని కేంద్ర చట్టం ద్వారా నిర్ధారించబడింది. ఈ చట్టం రూపుదాల్చడానికి కారణమైనటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ కేంద్ర మంత్రి మావిగాన్ ప్రతిపాదనపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చారనే అకస్సుతో ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకరు దాడులకు పాల్పడినట్లు చిత్తూరు, చంద్రగిరి, గంగాధర్, నెల్లూరు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, నాని, డాక్టర్ థామస్లు తెలిపారు. ఈ దాడి పత్రిక స్వేచ్ఛపై జరిగిన దాడిని దౌర్జన్యాలతో పత్రికల యాజమాన్యాలను బెదిరించి అడ్డుకోవాలనే ప్రయత్నం వారి అజ్ఞానానికి నిదర్శనమని, ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను కాలరాయడమేనని తెలిపారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జలమే జీవనం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. దేవదాశకు అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు. ఏపీలో వరుస బస్సు ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్, మంత్రుల కీలక సమీక్ష. కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి, చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు. రాజధాని అమరావతి రావడం మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు. అవే 2.0 మొబైల్ యాప్ లాంచ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.